బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక చిన్న నోవెల్ చెప్పుకుందామా? చిన్న జానపద నవల చెప్తాం. ఓకే. సార్థవాహుడు దాని పేరు. సార్థవాహుడు అంటే ఈ మనం ప్రయాణాలు చేసేవాళ్ళు కదా పూర్వం, వ్యాపారస్తులు వీళ్ళంతా కలిసి ఆ ప్రయాణాల్లో ఈ ఎక్కడికైనా వెళ్ళి వేరే చోటకి వెళ్ళి వ్యాపారాలు చేసేటప్పుడు ఒక బిడారులాగా వెళ్ళేది కదా, దాన్ని తీసుకెళ్లేవాడిని సార్థవాహుడు అంటారు. సార్థులు అంటే డబ్బు కానీ వస్తువు కానీ పట్టుకెళ్ళేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళేవాడు సేఫ్గా. అదొక వృత్తిగా కూడా ఉండేది ఇదివరకు. రత్నపురి రాజ్యంలో ఒక పెద్ద చాటింపేశారు. రేపు ఉదయం ఇక్కడి నుంచి అదే కొద్ది రోజుల్లో 3-4 రోజుల తర్వాత ఒక బిడారు వెళ్తోంది వ్యాపారస్తులది. మణిగుప్తుడనే సార్థవాహుడు దీని యాజమాన్యం వహిస్తున్నాడు. అతనితో కలిసి ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే తమ తమ పేర్లు అవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి రాజ్యంలో చాటింపేశారు. ఈసారి బిడారుతో వెళ్ళేవాడు. ఇంతకుముందు కూడా 3-4 సార్లు వెళ్ళాడు. మణిగుప్తుడని ఒక యువకుడు, చాలా బలశాలి, బాగా అద్భుతంగా కత్తి యుద్ధము అవి చేసేవాడు. తర్వాత ఏమో అతను స్వార్థపరుడు కాదు, చాలా మంచి పేరుంది. ఎవరో వ్యాపారస్తుల కుమారుడుగా ఉండేవాడు. వాళ్ళు లేరు, ఈ అబ్బాయి ఈ పని చేస్తాడనమాట. కొన్ని బళ్ళు, సుశిక్షితులైన కొంతమంది సైనికులు, వాళ్లతోటి కలిసి ఈ బిడారుని నడుపుతాడు అతను. ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులందరూ పై ఊళ్ళల్లో ఒక 9 ఊళ్ళ దాకా వెళ్తుంది అది. ఈ మధ్యలో చిట్టడవులు అడవులు అవన్నీ ఉంటాయి కదా. ఈ సార్థవాహుడు ఎవరైతే తీసుకెళ్తాడో వీళ్ళకి ఆ అడవుల ఆనుపాను తెలిసి ఉండాలి, ఎక్కడెక్కడ నీళ్లు దొరుకుతాయో తెలిసి ఉండాలి. ఈ కర్వ్ ఇప్పుడు చూడు, మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే ఆ యాక్సిడెంట్ జోను గోస్లో అని రాసి ఉంటుంది. అది ఎట్లా తెలుసు వాళ్ళకి? అక్కడ ట్రై చేయటం వల్ల. వీళ్ళకి అది తెలిసి ఉండాలి, ఎక్కడ జంతువులు ఉంటాయి, ఎక్కడ జంతువులు ఉండవు, ఎక్కడ అడవి, ఏ సమయానికి ఎంత వేగంతో వెళ్తే మనం ఆ సమయానికి అక్కడ చేరగలుగుతాము, మధ్యదారిలో ఎక్కడైనా భోజన సదుపాయం ఉందా, ఈ బిడారు విడవడానికి వీలుగా ఎక్కడుంది, జంతువులు లేని ప్రదేశము, నీళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి, చకచకా నడవాలంటే ఎన్ని గంటలు, ఎంత సమయం, ఇలాంటి అవగాహన బాగా పుష్కలంగా ఉన్నవాడే ఈ పని చేయగలడు. ఈ మణిగుప్తుడు చిన్నప్పటి నుంచి అట్లా తిరిగినవాడు, అందుకని అతనికి బాగా తెలుసు. అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా అతనిలాగానే మంచి వీరోచితమైన విద్యలు వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరికీ జీతాలు వస్తాయి. అతనివి కొన్ని బళ్ళు ఉంటాయి. ఈ బిడార్లో చేరదలుచుకున్న వాళ్ళు కూడా తమ తమ బళ్ళని దాంతో కలిపేసుకోవచ్చు. ఆ బళ్ళల్లో జనాలు తమ సామాన్లు వేసి పక్క ఊళ్ళకి పంపటం, పిల్లల్ని కాపురాలకి పంపేవాళ్ళు, తర్వాత నాట్యాలు అవి చేయటానికి వేరే వేరే ఊళ్ళలో నాట్య ప్రదర్శనలకు వెళ్తారు. వాళ్ళు కూడా సేఫ్టీ కోసం ఈ బిడారుతోటే వెళ్తారు. నటు వాళ్ళ 3 బళ్ళు, వాళ్ళందరూ భోజనాలు వంటలు మొత్తం సామూహికంగా జరుగుతాయి. ఇవి మధ్యలో ఇందులో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక సెపరేట్ పద్ధతి ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా కలిసి వండుకుని తింటారు. ఈ వండడానికి కూడా వండేందుకు మనుషులు వేరు, భోజనానికి ఏర్పాటు వేరు. ఇప్పుడు మనం ట్రావెల్స్ వాళ్ళు చేయట్లా, అవునండి, పెంట్రీ కార్తో ట్రైన్లలో అలాగా పద్ధతి ప్రకారం జరుగుతుందన్నమాట. అయితే ఏ రోజైతే ఈ బిడారు బయలుదేరుతుందని చెప్పారో ఆ ముందు రోజు రాత్రి ఈ రాజ్యంలో రత్నగిరి రాజ్య యువరాణి మాధవసేన, ఆవిడనెవరో అపహరించారని ఒక వార్త వచ్చింది బయటికి. రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజు వాళ్ళ వ్యవహారం వాళ్ళదే, వీళ్ళ వ్యవహారం వీళ్ళదే. వ్యాపారస్తులు ఎవరి దారిని వాళ్ళు అందరూ వచ్చేసి బిడారు ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడికి బళ్ళు వచ్చేస్తాయి. మొత్తం ఒక 60-70 బళ్ళు, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, అన్నీ ఎడ్ల బళ్ళు. తర్వాత వీటితో పాటు కాల్బంట్లు నడిచేవాళ్ళు, కొంతమంది గుర్రాల మీద. వీళ్ళు సాయుధ భటులు ఉన్నారు కదా, దీంతో పాటు వీళ్ళంతా గుర్రాలతోటి తయారయ్యారు. ముహూర్తం ప్రకారం తెల్లవారుజామున కొబ్బరికాయ కొట్టుకుని గుమ్మడికాయ దిగదొడుచుకుని వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. మాధవసేన అపహరించబడింది అని ఊళ్ళోకి తెలిసిపోయింది. వీళ్ళల్లో కొంతమంది పూర్వ సైనికులు కూడా ఉన్నారు. 2-3 సీనియర్ సైనికులు ఉన్నారు వీళ్ళ గుంపులో. వాళ్ళకి తెలిసింది యువరాణి అపహరించబడిందని. ఆ వేగులంతా తిరుగుతున్నారని. వీళ్ళ పని వీళ్ళదే. మామూలుగా ఇక్కడ ఏవో జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరి దారిన వాళ్ళు రైళ్ళు ఎక్కేవాళ్ళు, ప్రయాణాల వాళ్ళు వెళ్తూనే ఉంటారు కదా. వీళ్ళు బయలుదేరి వెళ్ళడం మొదలుపెట్టారు. రకరకాల ప్లేస్, ఈ ఊరు దాటేసరికల్లా ఇక పొద్దున్నే బయలుదేరారు కదా. మధ్యాహ్నం భోజనాల వేళకి ఒక చోట ఎండ తక్కువగా ఉండి చెట్లు ఎక్కువగా ఉన్న చోట చేరారు. మొదటి రోజు తెచ్చుకున్న భోజనాలు చేసేసారు ఎవరి వాళ్ళే. కొంతమంది వాళ్ళే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాగో పని, వీళ్ళు ఉన్నారు కదా సైనికులు, వీళ్ళకి భోజనం కావాలిగా. వీళ్ళ భోజనం ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. వీళ్ళు ఎలా చేస్తారంటే ఈ బళ్ళు ఇంట్లో గుండ్రంగా ఆపి జనమంతా మధ్యలో ఉంటారు. సైనికులు బండికి అవతల వైపు బయట వైపున ఒక లైన్ లాగా సైనికులు ఉంటారు.
గబుక్కున జంతువులు వచ్చినా ఎవరైనా వచ్చినా. తర్వాత ప్రతిసారి వీళ్ళు ముందెళ్తుంటే 2 లేదా 4 గుర్రాలు బాగా స్పీడ్గా ముందుకెళ్ళిపోతాయి. బళ్ళు స్లోగా నడుస్తాయి కదా, బండితో పాటు నడిచే కాల్బంట్లు ఉంటారు, బండితో పాటు నడిచే బళ్ళతో పాటు నడిచే గుర్రాలు ఉంటాయి. ఒక 4 గుర్రాలు ముందెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ముందు పరిస్థితి ఏమిటో చూస్తారనమాట. అక్కడేవో జంతువుల ఆనుపానులు కనపడుతున్నాయి, అక్కడెక్కడో పరిస్థితి బాగుండలేదు, ఇలాంటివి చెప్తారు. వచ్చి ఇద్దరు ముందుంటారు, ఇద్దరు మళ్ళీ వెనక్కి వస్తారు. ఆ తిరుగుడికి వాళ్ళకి జీతాలు కూడా ఎక్కువ. తేప మారతాయి ట్రిప్పులు. ఒక 4 ముందు వెళ్తారు, తర్వాత ఆ 4 ఆగితే ఇంకో 4 వెళ్తారు, అట్లా చేస్తారనమాట. ఈ ఒక్కొక్కటి ముందున్న మజిలీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసొస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు చేశారు, రాత్రికి సేఫ్గా దాటేశారు. ఇవి దాటుకుంటూ వెళ్ళారు. ఈ మణిగుప్తుడు గుర్రంతో ఒకసారి చుట్టూ అంతా చూసుకోవటం, ఒకసారి ముందుకు పరిగెత్తుకుని వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, అట్లా ముందుకి వెనక్కి వస్తూ మధ్యలో ఎవరో చిన్నపిల్లల వాళ్ళు ఉంటే వాళ్ళల్లో పిల్లలు ఇద్దరు ఏడుస్తుంటే వాళ్ళని కాసేపు గుర్రం మీద కూర్చోబెట్టుకుని తిప్పి చల్లగాలికి పిల్లలు ఏడుస్తుంటే అదే అలా ఒక జోల్లాగా వేసి ఆ జోల్లో పిల్లాన్ని వేస్తే వాడు ఊగుతూ నిద్రపోతాడు. బండిలో ఇట్లా మూసుంటుంది, ఊపిరాటలేదు, గుర్రం మీద గాలేసి పడుకుంటాడు చంటివాడు. అట్లా కూడా చేస్తూ ఒక్కొక్కళ్ళని అందరినీ కనుక్కుంటూ తీసుకెళ్తున్నాడు. 2-3 రోజులు గడిచినాయి. మొత్తం ఇది ఇంచుమించుగా ఒక 7 రోజులు యాత్ర. 7వ రోజుకి వీళ్ళు చేరిపోయారు. ఈ మధ్యలో అప్పట్లో అనట ఈ దారుల్లో ఇప్పుడు మనకి దేవాలయాలు ఎట్లా ఆంజనేయ స్వామి గుళ్ళు అవి కనపడుతున్నాయి, ఈ యాత్రికుల సంరక్షణార్థము కొన్ని దేవాలయాలు కొన్ని సత్రాలు నిర్మించబడి ఉండేవిట. ఈ తర్వాత మాణిభద్రుడు అనేటువంటి ఒక యక్షుడు యాత్రికులకి రక్ష. ఆ మాణిభద్రుడి దేవాలయాలు ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే ఒక గూడు లాంటిది ఉండి ముందుకు ఒక వరండా లాంటిది ఉంటుంది. ఓ 4 మనుషులైతే ఆ గట్టు మీద పడుకోవచ్చు కూడా. ఆ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వచ్చేవాళ్ళు అక్కడ దీపం పెడతారు. సాయంకాలం 2 కాగడాలు వెలిగిస్తారు ఈ దేవాలయాల దగ్గర. మాణిభద్రుడు ఈ దాటడం కూడా ఈ ఒక గుడి దాటామంటే కొంత దూరం వచ్చేసినట్టు గుర్తు. మామూలు వాళ్ళకి ఏం తెలియవు కదా, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఒక 5 గుళ్ళు రావాలి, 5 ఆలయాలు. 4 వచ్చినాయంటే ఇంకొకటి ఎక్కువ దూరం లేదు, మనం కిలోమీటర్లు చూసుకుంటున్నాగా అట్లా చూసుకుంటారు. ఈ దారిలో ఉన్న సత్రాల్లో కూడా కొన్నిసార్లు భోజనం చేశారు, వెళ్ళిపోయారు. జనాల్ని దింపేశారు వీళ్ళు. ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పటికి 7 రోజులు గడిచింది బయలుదేరి. తిరిగి మళ్ళీ బయలుదేరారు. అట్నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ ట్రిప్ కదా. ఈ రిటర్న్ ట్రిప్లో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే వస్తారన్న గ్యారంటీ లేదు, కొత్త వాళ్ళు ఉండొచ్చు. ఈ ఊళ్ళల్లో ముందు దిగబడిపోయిన వాళ్ళు, ముందు ట్రిప్పులో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యాడ్ అవుతారు. యాడ్ అయ్యి మళ్ళీ వస్తున్నారు వెనక్కి. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక 4 రోజులు ప్రయాణించిన తర్వాత 2 సైనికులు ముందు 4 వెళ్తారు కదా, వాళ్ళల్లో 2 వెనక్కి వచ్చారు. ప్రభు దారిలో ఒక చోట ఒక యువతి గొంతు వినపడింది మాకు, రక్షించండి అంటోంది. మనిషి అయితే కనపడలా, అదేమో చీకటి పడిపోయింది. వీళ్ళు రాత్రి 9-9:30 దాకా ప్రయాణిస్తారు. కొంచెం వెన్నెల కాలం దగ్గర పడింది కాబట్టి పర్వాలా, 9-9:30 10ంటికి ఇంకా చెయ్యరా, 9 గంటలకు ఎక్కడో చోట విడిచి భోజనాలు చేసేసి పడుకుంటారు. చీకటి పడిపోయింది కానీ వినపడింది 2 సార్లు 3 సార్లు. నేను ఒక్కడనే విన్నాను అనుకున్నా, తర్వాత వీళ్ళు కూడా విన్నారు. సరే ఇతను ఏమన్నాడు చూద్దాం అనుకున్నాడు. వీళ్ళు ఒక చోట 9 అయిపోతుంది, విడిశారు. ఎవరి దారిని వాళ్ళు వంటలు భోజనాలు చేస్తున్నారు. ఈ ముందు గుర్రాల మీద 2 వెళ్ళారు కదా, వాళ్ళిద్దరిలో ఒకడు వెనక్కి వచ్చాడు. ప్రభు అక్కడ వినపడుతుంది, పరిగెత్తారు. అక్కడికి పరిగెడితే దూరంగా వీళ్ళకి ఏం కనపడింది, ఒక చీర కదిలినట్టు తెలిసింది. తర్వాత వెనకాల 4 మగ మనుషులు పరిగెడుతున్నారు. ఈ మణిగుప్తుడు గబుక్కుని ఏం చేశాడు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో తెలీదు. ఆ ముందు వెళ్ళినది యువతిగా అర్థమైంది మణిగుప్తుడికి. ఎవరైనా ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ఆడపిల్లని ఈ దౌర్భాగ్యులు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో, ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరో, అడవుల్లో వాళ్ళు చెరబడుతున్నారేమోనని ఇతను ఇంకా వాళ్ళు రాకముందే పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాడు. ఇప్పుడు యజమాని వెళ్తుంటే వీళ్ళు వెనకాల ఎందుకు ఆగుతారు? వీళ్ళు కూడా ఏం చేశారు, పట్టండి బల్లాలు తీయండి, కత్తులు తీయండి అని చేరుకో 2 బల్లాలు కత్తులు పుచ్చుకొని వాళ్ళు కూడా 4 గుర్రాలు వదిలిపెట్టి అతని వెనకాల పరిగెత్తారు. పరిగెత్తి బాగా ముందుకెళ్ళి ఎట్నుంచి వీళ్ళు కదులుతున్నారో ఒక చెట్టు వెనకాల కొద్దిగా ఆగాడు. ఆగేసరికల్లా ముందు ఒక యువతి అతనికి కనపడింది. దూరం నుంచి చూస్తే ఆమె మంచి నాజుగా పొడగరి సన్నటిది, ఏదో ఒక పాత ఒక మామూలు సింపుల్ చీర కట్టుకున్నట్టే కనపడుతోంది.
ఈ చీర వస్త్రధారణ నగరాల్లోది కాదు, ఏదో పల్లెల్లోది. మనిషి చూస్తే అసాధారణమైన పొడుగు వెడల్పు చూస్తే ఏమో పల్లెటూళ్ళలో ఉండే పిల్ల బలశాలిగా లేదు, నాజుగ్గా ఉంది. బాగా దగ్గరికి వెళ్ళాడు, వెన్నెల రాత్రి కదా, దగ్గరికి వెళ్ళేసరికల్లా అతనికి తెలిసింది ఎవరో సౌందర్యవత అయిన యువతి. ఆమె ఒంటి మీద నగలు నాణ్యాలు ఏం లేవు, ఒక తేత రంగు చీర కట్టుకుని ఉంది. కానీ ముక్కు మొహం చాలా బాగున్నాయి. ఆమె ముక్కుకొక ముక్కు పొడకుంది, అది బాగా మంచి మెరుపుగా ఉంది. ఆమె మొహం కదిలినప్పుడల్లా వెన్నెలబడి మెరుస్తోంది. ఆమె యొక్క సౌందర్యం ఈయనకు అర్థమైపోయింది, ఇది చాలా బాగుంది మనిషి అని. ఇప్పుడు ఇంత నాజూకు సౌందర్యం ఈ ఊళ్ళల్లో ఉండే అవకాశం లేదు. ఇక్కడ బాగుంటారు మనుషులు ఇక్కడ కూడా, కానీ వాళ్ళు బలశాలులుగా ఉంటారు, పనిపాటలు చేసేవాళ్ళు. ఈ సోగదనము అవి చూస్తే ఇది పని వచ్చిన రకంగా కనిపించటల్లా. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికల్లా వెనకాల నుంచి ఎవరో పరిగెత్తుకొచ్చేసారు. రావటం ఏమిటి, ఇతని మీద పడ్డారు. ఇతను అడ్డం పడిపోయాడు వెనక్కి తిరిగి. ఈ కత్తి తీశాడు. ఇక పోరాటం జరుగుతుంది, వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు అవతల వాడు. నువ్వు ఎవడవో, నీ దారి నువ్వు పో, వెళ్ళిపో మమ్మల్ని వదిలిపెట్టి, నీకు సంబంధం లేని విషయం ఇది అని కేకలు పెడుతుంటే అవతల వాడు కూడా అప్పుడు ఇతనికి అర్థమైంది, వీడు మామూలు పల్లెటూరు వాడు, ఈ కొండదారులలో తిరిగేవాడు కాదు, వీడు సుశిక్షితుడైన సైనికుడు. వాడి కంఠంలో కూడా ఏదో రాజదర్బార్లో పనిచేసేవాడి గొంతది, అధికారి గొంతు వేరేగా ఉంటుంది. రోడ్డు మీదకు తిరిగే కుర్రాడు కాదు. ఇతనికి తెలిసిపోయింది. ఎప్పుడైతే ఇతని మీదకి తిరగబడ్డాడో ఆ 2 దెబ్బలు పడేసరికల్లా అతని మనుషులే ఒక 4 వచ్చేసారు అవతల వాళ్ళు. ఆ 4 రాగానే మణిగుప్తుడి పని వాళ్ళు కూడా ఇతని వెనకాల ఉన్న సైనికులు కూడా వచ్చి పడ్డారు. యథాశక్తి దెబ్బలు కొట్టేశారు. ఒకడు బాగా గాయపడ్డాడు మొదటివాడు, మిగిలిన 3 దెబ్బలు తిని అతన్ని మోసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల వీళ్ళు పరిగెత్తారు. కానీ ఈ మణిగుప్తుడు మాత్రం ఈ అమ్మాయిని ఎవరు ఏమిటి అని అడిగేసరికల్లా అమ్మాయి కాస్త గుటకలు మింగి, నేను రత్నగిరి అంతఃపురంలో పనిచేస్తాను, నా పేరు చెంప అని చెప్పింది. చెంపకవల్లి అని చెప్పేసరికల్లా రత్నగిరా, ఇంకా చాలా దూరం ఉంది, ఇక్కడికి ఎట్లా వచ్చావు నువ్వు అన్నాడు. అది కొద్ది రోజుల క్రితం అపహరించారు నన్ను, నేను వీళ్ళ చేతిలో పడ్డాను, మమ్మల్ని ఎక్కడో నన్ను దాచిపెట్టారు, నేను తప్పించుకుని వస్తున్నాను అంతే అనేసరికల్లా అప్పుడు గుర్తొచ్చింది ఇతనికి. తాము బయలుదేరే రోజున 7-4-11 రోజుల క్రితం యువరాణి మాధవసేన అపహరించబడింది. ఇతను అన్నాడు, నువ్వేమో అంతఃపురంలో పనిచేస్తానంటున్నావు, అంతఃపురం యువరాణిని కదా ఆ రోజు అపహరించిందంటే ఆ అమ్మాయి ఏమైంది, అవును యువరాణితో పాటు నన్ను కూడా అపహరించారు, మా ఇద్దరిని అపహరించారు అని చెప్పింది. మరి నువ్వు ఒకదానివే ఎలా వచ్చావు, యువరాణి ఎక్కడుందంటే ఏమో నాకు తెలియదు. తనకి ఏం మాట్లాడాలో తెలియలే. ఈ అమ్మాయి చూస్తే అంతఃపుర యువతి తెలిసిపోతోంది, ముందే తెలిసింది అతనికి. మాట్లాడితే భాష కూడా తెలుస్తోంది. రత్నగిరిలో ఒక ప్రత్యేకమైన యాస ఉంటుంది, ఆ యాస తెలుస్తోంది. నిజమే ఇది. సరే ఏమన్నాడు, సరేనని తను సైనికులు వీళ్ళ 3 అవతల వాళ్ళు 3 పారిపోయారు. వాళ్ళకి రథం కూడా ఉంది పారిపోవటానికి. గుర్రాలు ఎక్కారు. ఈ అమ్మాయిని తన గుర్రం ఎక్కించి చెంపకవల్లిని తను పక్కన నడుస్తూ తీసుకెళ్ళి తమ సార్థవాహుల గుంపులో కలిపేశారు. ఇక్కడి నుంచి 3 పూర్తి రోజుల ప్రయాణం. ఈ 3 రోజులు ఆ అమ్మాయిని ఏ బండి మీద కూర్చోబెట్టలేదు, తనతో పాటే ఉంచుకున్నాడు. ఒకవేళ ఎవరైనా అడ్డం పడితే జనాల మీదకి వెళ్తే కష్టం కదా, ఉంచుకున్నాడు. తను ఇంకో గుర్రం తెప్పించుకున్నాడు. గుర్రాలు కొన్ని ఖాళీగా నడుస్తాయి వాళ్ళతోటి. ఇది ఇద్దరు మెల్లిగా కబుర్లలో పడ్డారు. ఆ అమ్మాయి మహాసౌందర్య రాసైన ఆ పిల్ల. ఇతను కూడా చిన్నవాడు, యంగ్స్టర్ అని చెప్పుకున్నాక 30 ఏళ్ల లోపల వాడు. ఇతను నవ్వు మాట బాగా ఆకర్షణీయంగా ఉంటాయి, పైగా బలశాలి, ప్రాణాలు రక్షించాడు. ఆ అమ్మాయి కూడా ఇతని మీద మనసు పడ్డట్టే కనపడింది. ఇద్దరు మనసు ఇచ్చి పుచ్చేసుకున్నారు ఆ 3 రోజుల్లోనే. సరే మొత్తం బిడారంతా ఊళ్ళోకి చేరింది. ఏ సందులోకి రోడ్లలోకి వెళ్ళవలసిన బళ్ళన్నీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళు డబ్బులు కట్టాల్సిన శిస్తులు అవి ఇవి ఉంటాయి, ప్రయాణంలో శిస్తులు ఉంటాయిగా, అవన్నీ కట్టేసి ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని అంతఃపురానికి తీసుకుపోయాడు. అంతఃపురంలో అప్పచెప్పేసరికల్లా అమ్మాయిని లోపలికి వెళ్ళిపోయింది. ఇతను యువతలకు వచ్చాడు. ఏదో ఊళ్ళో పనులు అవి ఇవి చూసుకున్నారు. ఒక అవ్వ ఉంది వీళ్ళింట్లో, ఒక ఇతను చూసుకునేది. ఇంటికి వెళ్ళి ఆ అవ్వను చూసి ఇంకేవో 2-3 పనులు చేసేసరికల్లా ఇంత ఊరంతా సందడిగా మంగళ నాదాలు మోగుతున్నాయి, మంగళ వాయిద్యాలు. యువరాణి వెనక్కి వచ్చింది అంటున్నారు. యువరాణి వెనక్కి రావటం ఏమిటి, ఎటా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? 11 రోజుల క్రితం తప్పిపోయిన మోసుపోయిన యువరాణి ఇప్పుడు ఊళ్ళోకి వచ్చింది ఎవరు? సార్థవాహుడు వచ్చాడు. ఈ బిడారంతా వచ్చింది. వాళ్ళతో వచ్చింది చెంపకవల్లి.
యువరాణి ఎట్లా వచ్చింది? ఆవిడంతటా ఆవిడే చేరింది అన్నారు. ఆవిడే వచ్చేసింది. మర్నాడు చాలా పెద్దగా హడావిడిగా గందరగోళంగా పెద్ద సభ జరిపారు. యువరాణి తిరిగి వచ్చిన సందర్భంలో అందరికీ బహుమతులు అన్నారు. సార్థవాహుడు మణిగుప్తుని రమ్మన్నారు. రమ్మనేసరికల్లా సరే ఇతను లోపలికి వెళ్ళాడు. ఎక్కడో చెంపకవల్లి కనపడతాను, అతను అటు నుంచి ఇటు చెలికెత్తేగా, యువరాణి చెలికెత్త కదా, చూస్తున్నాడు. చూస్తుంటే పరదా మాటు నుంచి ఓ కళ్ళు తనని చూస్తున్నట్టు తెలిసింది. ఆ కళ్ళు ఎవరివో ఇతనికి అర్థం కాల. రాజుగారు చాలా మెచ్చుకున్నారు. నీ వల్ల యువరాణి ఇల్లు చేరింది, నువ్వు యువరాణిని తీసుకొచ్చినందుకు మణిగుప్తుడికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తున్నాము అని చెప్పేసరికి అతను నిర్ఘాంతపోయాడు. నేను తెచ్చింది యువరాణినే, చెంపకవల్లి అని చెప్పిందే నాకు అంత అబద్ధం ఎందుకు చెప్పాలో అతనికి అర్థం కాల. చాలా డల్ అయిపోయాడు. పైగా ఆ అమ్మాయి మీద మనసు పెట్టేసుకున్నాడు. ఏమనుకున్నాడు, నేనేదో సామాన్యుణ్ణి, ఆ అమ్మాయి కూడా సామాన్యంగా పనిచేసుకునేది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఏం చేయాలో తెలియలే. సరే వెళ్ళిపోతుంటే చెలికత్తే ఒక అమ్మాయి ఉత్తరం పట్టుకొచ్చి ఇచ్చింది. ఏమిటి, ఊరి చివర అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, అంతఃపురాల బయట, అక్కడికి వచ్చి కలుసుకోమని ఉత్తరం. తనకి వెళ్ళాలో వద్దో అర్థం కాలేదు. అవమానంగా అనిపించింది. నాకు అప్పుడే చెప్పుండాలి కదా యువరాణి అని, ఎందుకు చెప్పలేదు అని. ఆ అంతఃపురంలో నుంచి ఆ దేవాలయానికి రావడానికి లోపల నుంచి ఒక దారి ఉంది, అక్కడికి వచ్చింది యువరాణి. బాగా ఆలోచించి చివరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది ఇతన్ని. కొంచెం అవమానపడి ఉన్నాడు కదా ఇతను. తను ఏం చెప్పిందంటే, ఒకవేళ నేనే యువరాణిని అని చెప్తే నువ్వు నాతో మనసు ఇచ్చిపుచ్చుకుని ఉండవు, నన్ను గౌరవించి బండిలో కూర్చోబెట్టేవాడివి. నాకేమో నువ్వు చూడగానే నచ్చావు, నా కోసం రాత్రిపూట ఎవ్వరూ చేయని సాహసం చేసావు. నన్ను ఎవరెత్తుపోయారో కూడా నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అయినా కూడా ఒక సమస్యలో ఉన్న స్త్రీని రక్షించడానికి అంత సాహసం చేసిన వాడు, నాకు అలాంటి భర్త కావాలని కోరుకుంది. అందుకని నేను నా ఐడెంటిటీని దాచాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదని పదే పదే బతిమలాడింది అతను. ఇక రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాడు. తెల్లవారుజామున వెళ్ళిపోయింది. కానీ ఇతనికి ఇదంత తెలివిగల పని కాదనిపించేసింది మణిభద్రుడికి. యువరాణితో స్నేహం ఏమిటి, నేను ఒట్టి సార్థవాహుణ్ణి, ఇది ఒక ఉద్యోగం లాంటిది. యువరాణితో వివాహం అంటే రాజైపోవటం, మన లెవెల్ ఏంటి, ఇదేమిటి? రేపు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే శుభ్రంగా హాయిగా ఉంది జీవితం, సరదాగా ప్రతిరోజు కొత్త వాళ్ళని కలుస్తూ ప్రతిసారి ఎందుకు నాకు ఇదని అతన్ని చాలా నిశ్శబ్దంగా ఊరొదులు పెట్టి వెళ్ళిపోయాడు. అవ్వకు కూడా చెప్పకుండా బయట ఊరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఉత్తరాది వైపుకి ఊరికే యాత్రలు చేసుకోవడానికి అన్నట్టుగా వెళ్ళిపోయాడు. డబ్బులు చాలా ఇచ్చారుగా రాజుగారు, కొంత ధనం పుచ్చుకొని తన దారిని తను బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మాధవసేన కబురు చేసింది, కానీ ఇతను ఆ అమ్మాయికి దొరకలేదు. ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఏం జరిగిందో మనం రెండో భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు, మనము శాతవాహుడు స్టోరీ చెప్పుకుంటున్న నావెల్ కదా అది, రెండో భాగంలో ఉన్నాం. మణిభద్రుడు అతను ఏం చేశాడు, ఈ యువరాణిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మాధవసేన ఇతని ఆచూకీ తెలియకపోయేసరికి దుఃఖంగా డల్గా అయిపోయింది. తల్లి తండ్రి తెలుసుకున్నారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడినప్పుడు ఉత్సాహంగా ఉన్న అమ్మాయి క్రమంగా ఎందుకు మెతకబారిపోయింది అని ఆలోచించి ఆమెను కనుక్కుంటే మెల్లిగా ఆ అమ్మాయి ఇతని మీద మనసు పడిందని. ఈ మణిగుప్తుడు చాలా మంచివాడు, చాలా పేరున్నవాడు, సాహసి. ఎవరికైనా కన్యనిచ్చి వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిందే. సాహసికుడు, ఇతరులకి మేలు చేసే గుణమున్నవాడు అయితే పనికొస్తుంది మనకి. కులగోత్రాల గురించి ఏముంది మనకి, అల్లుడైతే అతడే రాజు అని రాజు రాణి ఈ అమ్మాయిని అతనికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ అతను ఊళ్ళో లేడు. ఇక్కడ ఇంకో కథ నడుస్తుంది పక్కన. ఒక రాత్రి సాయంకాలపు వేళ ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒకడు చాలా అందమైన వాడు, మంచి పొడగరి బలశాలిగా ఉన్నవాడు, పక్కన సహాయంగా సామాన్యమైన పర్సనాలిటీ ఉన్నవాడు ఒకడు. వీళ్ళిద్దరూ కలిసి అడవిదారిలో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఈ మణిభద్రుడనే ఉంటాడు కదా, మన యక్షుడి గుడి ఉంటుంది కదా, ఆ గుడిలో విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళు. రాత్రిపూట నాకు భయం వేస్తోందని రెండోవాడు, అంటే భయపడితే ఎట్లారా, హాయిగా పడుకో, నువ్వు పడుకో, నేను మెలకుగా ఉంటానని ఈ రెండో అందంగా ఉన్న కుర్రాడు ఆ స్తంభాన్ని అనుకుని కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ వాడికి ఏం కనపడింది, ఒక రథం వెళ్తోంది. ఆ రథాన్ని వికృతాకారుడు మహాకాయుడైన వాడొకడు తోలుతున్నాడు. ఆ రథంలో ఒక అమ్మాయి స్పృహ తప్పి పడి ఉన్న ఒక సౌందర్యవతైన స్త్రీ కనపడింది ఇతనికి. అంత సౌందర్యం కంటే బాగా నగనట్ర ఉన్నాయి ఒంటి మీద. రాజులు వాళ్ళు రాణులు పెట్టుకునే నగలు కనపడుతున్నాయి. రాత్రి వేళ తనకు ఆశ్చర్యం వేసింది. వీడెవడు, పోనీ ఎవరో యువరాణి ఎక్కడికో వెళ్తుంది అనుకుందాం, అప్పుడు ఇంకొంచెం సైన్యం ఉండాలి,
వీడింత వికృతాకారుడుగా ఉన్నాడేమిటి, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని వాళ్ళ వెనకాలే గుర్రంతో బయలుదేరాడు. ఆ రథపు చప్పుడులో వీడి గుర్రపు డెక్కెల చప్పుడు వినపడలేదు. వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాలే ఇతను వెళ్ళిపోయాడు. వెళ్తే అతను ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. రథం దిగి ఆ అమ్మాయిని భుజం మీద వేసుకున్నాడు. లోపలికి వెళ్తుంటే వీడు ఏం చేశాడు, తన గుర్రాన్ని అక్కడున్న ఒక చెట్టుకి కట్టేసి పరిగెత్తుకుంటూ ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడేమోనని ముందే అనిపించింది, అదే జరుగుతోందన్నమాట. ఈ లోపలికి వెళ్ళగా అది ఇట్లా తెరలుగా వెళ్తోంది. గుడి లోపల ఎంత పెద్ద భైరవి విగ్రహం ఉందో, వికృత స్వరూపిణిగా ఉన్న పెద్ద జేజి కనపడుతోంది. అక్కడ ఒక పెద్ద తక్కెడ పెట్టుంది. ఈ వెళ్ళిన వికృతాకారుడు వీడు బయట నుంచి చూసిన రూపం వేరు, లోపలికి వెళ్ళేసరికి ఒక మాంత్రిక రూపం వచ్చేసింది వాడికి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తక్కెడలో వేసాడు. వేసేసరికల్లా తక్కెడ తూగాలి. ఈ లోపలికి వెళ్ళిన కుర్రాడు వీడికి అదృశ్యకారిణి అని ఒక విద్యొచ్చు. ఎక్కడికైనా వెళ్తే తను కనపడకుండా ఉండే మంత్రం ఉంది వాడికి, వాడి గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఈ లోపలికి వెళ్ళాక ఇంక కనపడకుండా అదృశ్యకారిణి మంత్రంతో వెళ్ళి దాని దగ్గర నుంచున్నాడు. ఇతను ఈ తక్కెడలో ఈ అమ్మాయిని వేసి గట్టిగా పిలిచాడనమాట. ఆ తక్కెడిని ఆ తక్కెడకి ఒక శక్తి ఉంటుంది. నేను తీసుకొచ్చిన ఈ యువతి, ఈమె ఈ తూకానికి సరిపోతుందా, ఈమెను బలిస్తే నాకు అద్భుత శక్తులు వస్తాయా రావా తక్కెడా తెలియజేయని. తక్కెడ ఇట్లా కదిలి సమానంగా వచ్చింది. అంటే ఈ అమ్మాయిని బలిస్తే వీడికి శక్తి వస్తుందన్నమాట. వికటాట్టహాసం చేశాడు ఆ వికృతాకారుడు. నేను యోగదండి మాంత్రికుణ్ణి, ఇవాల్టికి నా తపస్సు ఫలించింది. ఈ అపురూప సౌందర్యవతి కన్య ఏకపుత్రిక, ఈమెను బలిస్తే అంటే ఉత్కళ రాజవంశపు యువరాణి, రాజ్యానికి కాబోయే రాణి, ఈమెను బలిస్తే నాకు అద్భుత శక్తులు వస్తాయి. ఇప్పుడే నేను ఈమెను బలిస్తాను భైరవికి అన్నాడు. అనగానే తక్కెడులోంచి శబ్దం వినపడింది. పిచ్చివాడ, ఉత్కళ రాజ దంపతులు రాజరాజేశ్వరి భక్తులు. ఈ అమ్మాయి వాళ్ళకి ఆ పూజ వల్ల లభించిన ప్రసాదం. ఈ రాజేశ్వరిని బలిస్తే అమ్మవారు ఒప్పుకోకపోవచ్చు. అమ్మాయి తన ప్రసాదాన్ని తనే తీసుకుంటుందా, ఆ ప్రసాదాన్ని ఇతరులు తీసుకోవాలి అనేసరికల్లా ఈ యోగదండి అనే మాంత్రికుడు గట్టిగా అరిచి పోట్లాడాడు. వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేశాక ఇంకా వాళ్ళది, ఆమె కాబోయారని. నాకున్న నియమం ఏమిటి, నేను చేయవలసింది ఏకపుత్రిక, తల్లిదండ్రులకి ఇంకా సంతానం ఉండకూడదు, క్షత్రియ రాజకన్యక కావాలి. ఉత్కళరాజు భార్య ఇద్దరు క్షత్రియులే, తల్లికి వేరేది కాదు, క్షత్రియులే. ఈమె ఆ రాజ్యానికి ఉత్తరాధికారి. ఇవన్నీ సరిపోయినాయి కాబట్టి నేను ఈమెని చంపక తప్పదని ఆ అమ్మాయిని ఎత్తి బలిపేట మీద పడుకోబెట్టాడు. కత్తి తీసేసరికల్లా ఈ పక్కనే నిలబడి ఉన్నాడు ఈ కుర్రాడు, అదృశ్యకరణితో ఉన్నాడు కదా. ఒక్క ఊపున అతను కత్తి తీస్తుంటే ఆ కత్తిని ఇట్లా వెనక్కి తోసేసాడు. కింద నుంచి కత్తి తీసాడు, ఇట్లా పైకి అయిపోయాడు. ఆ కత్తిని తోస్తే ఏమవుతుంది, మెడ తెగదు. ఆ మెడ తెగటం ఏమిటి, తలకాయ ఎగిరి ఎక్కడో పడి ఈ శరీరం భైరవి పాదాల మీద పడిపోయింది. పడేసరికి మెడలోంచి వచ్చిన నెత్తురంతా అమ్మవారి పాదాల మీద పడింది. పెద్దగా గంటలు మోగినాయి, దీపాలు వెలిగిపోయినాయి. భైరవి లోపల నుంచి అమ్మవారి శక్తి కనపడింది. ఈ కుర్రాన్ని రంగరాయ అని పిలిచింది. ఆఖరి నిమిషంలో యోగదండి మాంత్రికుణ్ణి బలిచ్చావు నువ్వు. ఈ అమ్మాయిని కన్యకని బలిస్తే యోగదండికి ఏ శక్తులు వస్తాయో నీకు ఆ శక్తులు వస్తాయి అని చెప్పి ఒక కత్తి అతని చేతిలో పెట్టింది. ఈ కత్తికి ఎదురులేదు, ఎక్కడైనా ఏ యుద్ధాన్నైనా అవలీలగా గెలుస్తావు అని చెప్పి కత్తి చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది. ఈ మొత్తం గంటలు మోగి దీపాలు వేగి అమ్మవారు వచ్చేసరికల్లా ఈ పడుకుని నిద్రలో ఉంది కదా, యువరాణి లేచి కూర్చుంది. ఎవరు, నేను ఎక్కడున్నాను ఏమిటి అంటే ఈ పడిపోయిన మాంత్రికుడు, ఈ పెద్ద గుహ, ఇవన్నీ చూసేసరికి ఆశ్చర్యపోయి కేకలు పెట్టింది. ఎవరు నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికంటే, నువ్వు ఎట్లా వచ్చావు అని అడిగాడు ఇతను. తెలీదు, నేను ఉద్యానవనంలో ఉన్నాను, ఏదో శక్తి నన్ను ఎగరేసినట్టు అయిపోయింది, మా అమ్మ నాన్న ఏమైపోయారో నా మీద బెంగతోటి అనేసరికి నేను నిన్ను తీసుకెళ్తానని ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చేసాడు. బయటికి తీసుకొచ్చి ఎప్పుడు జరిగింది ఇది, సాయంకాలం వాడు తీసుకొచ్చాడు, ఇది రాత్రి, అంతే పూట గడవలేదు ఇంకా. బయటికి తీసుకొచ్చాడు. తాము ఒక చోట ఉన్నాడు కదా, మాణిభద్ర యక్షుడి దేవాలయం దగ్గర ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ తన స్నేహితుడైన రెండో వాడి పేరు గణపతి, ఇతను రంగరాయలు, ఇతని పేరు రంగారాయుడు అనమాట. వెళ్ళేసరికి అలా అడవి కోళ్ళు కూర్చుంటే తెల్లవారుజాము అయిపోయింది. ఈలలు అవి వినపడుతున్నాయి, గుర్రపు డెక్కలు చప్పుడు వినపడుతుంది. 25-30 మంది ఉత్కళ సైనికులు వచ్చేసారు. యువరాణిని ప్రాణాలతో చూసేసరికి కేకలు పెట్టారు, యువరాణికి జయ్యని. ఆవిడేమో చెప్పింది, ఈ అమ్మాయి నేను ఇతను రక్షించాడు,
మాంత్రికుడు తీసుకొచ్చాడు. ఈ గుహలో ఉన్నది అంటే ఆ గుహలోకి వెళ్తే బోల్డంత బంగారము అవి ఇవి కుప్పలు తెప్పలుగా మణులు మాణిక్యాలు ఉన్నాయి. సైనికులు అవన్నీ పోగు చేశారు. ఆ గుహని పూర్తిగా మూసేశారు. మూసేసి యువరాణిని తీసుకుని ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకెళ్ళేసరికి అలా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మాయిని రక్షించాడు కదా, లేకపోతే అయిపోయేది, తెల్లవారుజామున బలైపోయేది. ఇద్దరిని ఈ అమ్మాయి అబ్బాయిని వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు. వివాహం చేసేసారు. హాయిగా ఈ రాజేశ్వరి యువరాణితోటి సుఖంగా ఉన్నాడు, ఉత్కళ రాజకన్యకతోటి రంగరాయలు. కొద్ది రోజులు గడిచినాయి. అమ్మాయి గర్భవతి అయింది. గణపతి కూడా వీళ్ళతో పాటే ఉన్నాడు. ఈ గర్భవతి అయిన తర్వాత ఒకనాడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇతనికి వేరే రాజ్యగీజ్యం ఏమీ లేదు, కుర్రాడు సమయానికి కనపడ్డాడు, తీసుకొచ్చారు. కులగోత్రాలు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసామని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినేశాడు. ఇతను అవమానపడి బయటకు వచ్చేసాడు. ఇక అక్కడ అతనికి ఉండబుద్ధి కాల. ఇప్పుడు భార్య అమ్మాయేమో గర్భవతి, మనసు కుదురుకోవటం లేదు. తమ గురించి తమకేం తెలీదు. అమ్మా నాన్న ఉన్నారు అక్కడెక్కడో. అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ వెళ్ళిపోయేసరికల్లా ఏమైంది, వీళ్ళు వెతుక్కోవటం మొదలుపెట్టారు. ఏడి లేడు, అతను దొరకలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో యువరాణి దుఃఖంతో ఉంది. గణపతి అదే ఊళ్ళో ఉండిపోయాడు. అతనికి తెలీదు స్నేహితుడు రంగరాయలు వెళ్ళిపోయాడని. కొన్నాళ్ళకి 3 నెలల తర్వాత యువరాణి కన్నది చక్కటి మగపిల్లవాడు కూడా పుట్టాడు. కానీ రంగరాయలు మాత్రం వాళ్ళకి దొరకల. ఈ సమయం ఈ కుమారుడు కూడా జన్మించి ఊళ్ళో కొంచెం బారసాల సంబరాలు అవి జరుగుతూ ఉండగా మణిగుప్తుడు ఈ ఊళ్ళోకి ప్రవేశించాడు, ఈ ఉత్కళ రాజ్యంలోకి. అతను దీనికి వెళ్ళాడు కదా ట్రిప్కి. ఉత్కళ రాజ్యంలోకి వచ్చేసరికి సరే ఏమైంది, ఒక పెద్ద సత్రంలోకి ప్రవేశించాడు. గుర్రం బయట కట్టేశాడు, డబ్బులు గిబ్బులు ఉన్నాయి కదా. ఈ లోపలికి వచ్చాడు. సరే కొద్ది రోజులు ఉంటానని, ఉత్కళ అనేసరికల్లా ఒరిస్సా కదా, జగన్నాథ దర్శనం అది చెయ్యాలని ఉంటానన్నాడు. ఉంటాననేసరికి సరే స్నానం చేయడానికి దానికి ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఇతను వస్త్రాలు విప్పి ఒక చిన్న గావంచా కట్టుకుని బావి దగ్గర స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక ముసలావిడ నీళ్లు దొడుతోంది. ఆవిడ గట్టిగా కేకపెట్టింది, కృష్ణరాయ బతికే ఉన్నావా నాయన అని పరిగెత్తుకుంటూ వచ్చింది ఇతని దగ్గరికి. ఇతను తెల్లబోయాడు. నువ్వెవరమ్మా, నాకు తెలీదు, నా పేరు కృష్ణరాయుడు కాదు, నేను మణిభద్రుడు మణిగుప్తుడు, మాది ఫలానా ఊరు రత్నగిరి, నేను ఇక్కడికి యాత్రల కోసం వచ్చానంటే ఆవిడ ఒప్పుకోలే. కాదు నాయన నీకు తెలీదు, నీ మెళ్ళలో ఉంది చూడు ఈ పథకం, నీకు ఎక్కడిది అంది. నాకు తెలీదు, నేను పుట్టినప్పటి నుంచే ఉంది, అయితే నేను నన్ను పెంచిన వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదు. 3 ఏళ్ల వయసులో నేను వాళ్ళకి దొరికాను. ఈ మెళ్ళలో ఉన్న హారంతోటే దొరికా, ఆ హారంతోటే వాళ్ళు అలాగే ఉంచారు నన్ను అనగానే, అయ్యో నేను నిన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి నాయనా, మీ తమ్ముడు ఉన్నాడు రంగరాయలు, అచ్చు నీలాగానే ఉంటాడు, మీ ఇద్దరిని చూస్తే అసలు కమలపిల్లల్లాగా ఉంటారు, నువ్వు అదే పోలికతో ఉండటం వల్లే గుర్తుపట్టాను, నీ మెళ్ళలో ఉన్న హారం నిన్ను పట్టించింది, కావాలంటే చూడు దీని మీద దేవగిరి తాలూకు గుర్తుంది, వెనకాల ఒక గుర్తుంది ఆ రవ్వల పథకం మీద. ఆవిడేం చెప్పిందంటే దేవగిరి రాజ్యానికి రాజు ఒక ఆయన, వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు కృష్ణరాయలు. ఆ పిల్లవాడికి 3 ఏళ్ళు వచ్చాక తల్లి మళ్ళీ గర్భవతి అయింది. వాళ్ళ సంస్థానం మీద శత్రురాజులు దాడి చేస్తే భార్య భర్త, 2 పిల్లలు, 2 పనివాళ్ళు, వాళ్ళు కూడా భార్యాభర్తలు, వాళ్లతోటి కలిసి మేము పారిపోయారు వాళ్ళు. ఈ పారిపోయిన క్రమంలో ఈ కనపడిన ముసలావిడ పిల్లవాడిని ఎత్తుకుంది. పిల్లాడిని ఎత్తుకుని ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చారు. రాజ్యంలో నుంచి బయటకు వచ్చే దారులు ఉన్నాయి. అర్ధరాత్రి కనుచీకటిలో వాళ్ళంతా ఒకవైపుకు వెళ్తే ఈవిడ ఈ పిల్లాడిని భుజాన్ని వేసుకుని రెండో పక్కకి వెళ్ళింది. ఈ వెళ్ళి 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 వెళ్తురు వచ్చాక ఈవిడ బయటికి వెళ్ళిపోయేసరికల్లా పిల్లాడు తను మిగిలారు. రాజుగారు లేదు, రాణి లేదు, ఆమె భర్త కూడా లేడు. లేకపోయేసరికల్లా నేను దుఃఖంతో ఆడపిల్లాడిని పెట్టుకుని కూర్చున్నా. మెల్లిగా నిద్రపోయాం. తెల్లవారు నాకు బాగా మెలకు వచ్చేసరికల్లా పిల్లాడు కూడా నాకు లభించలేదు. పిల్లవాడిని ఎవరో తీసుకుపోయారు. ఆ పడుకున్నప్పుడు ఈవిడ నిద్రపోయింది. పిల్లాడు 3 ఏళ్ల వాడు నిద్రలేచాడు. అటు ఇటు చూసి నాన్న అమ్మాని వెతుక్కుంటూ రోడ్డు మీదకి నడిచి వెళ్ళిపోయాడు. ఆ దారిలో వెళ్తున్న సార్థవాహులు బిడారులో ఎవరో పిల్లాడు ముద్దుగా ఉన్నాడని వాడిని ఎత్తుకుని సంక పెట్టుకుని తీసుకుపోయారు. పిల్లాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడేం చేస్తుంది, ఏడ్చుకుంటూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటే క్రమంగా ఒక ఊళ్ళో వీళ్ళు లభించారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వచ్చేటప్పుడే కొంత సంపద తెచ్చుకున్నారు చేతితోటి. అక్కడేవో కొన్ని పొలాలు కొనుక్కుని ఒక భవంతి ఏర్పరచుకుని ఉంటున్నారు. మీ అమ్మగారికి ఆ తర్వాత మళ్ళీ కుమారుడు కలిగాడు. నేను ఆ పిల్లాన్ని సంరక్షిస్తూ వాళ్ళ దగ్గరే ఉన్నాను. కాలక్రమాన నా భర్త చనిపోయారు.
నేను వాళ్ళ దగ్గర ఉన్న పిల్లాడి పెంపకం అంతా నా చేతి మీదే మూర్తులా నీలాగానే ఉన్నాడని ఆ పిల్లాడి పెంపకం అంతా నేనే చేశాను. యాత్రలకు వెళ్తానంటే డబ్బిచ్చి పంపించారు. కొన్ని యాత్రలనే నా భర్త అస్థికలు కాశీలో కలపడానికి బయలుదేరాను. అవంతా అయ్యాక నేను ఈ ప్రాంతానికి వచ్చేసరికి డబ్బులు పోగొట్టుకున్నాను. వెళ్ళే దారి లేక డబ్బు సంపాదించుకోవటం కోసం ఈ సత్రంలో ఆగాను. కొంత డబ్బు ఏర్పరచుకుంటే పనిచేసి ఆ డబ్బులతోటి ఏ శాతవాహంలో బిడారు గుంపుతోటో కలిసి మళ్ళీ నేను మన ఊరు వెళ్ళిపోవచ్చని నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసరికల్లా ఇప్పుడు తెల్లబోయాడు ఇతను. అంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇది వింతగా ఉందిగా. అవును. సరే ఇతను ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. ఇదేం రాజ్యం? ఉత్కళ రాజ్యం. ఈ ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా ఆ గణపతి కనపడ్డాడు. ఏరా ఏమిటి ఇన్నాళ్ళు అయిపోయింది, నీ కొడుకు పుట్టాడోయ్ అని చెప్తున్నాడు. నా కొడుకు పుట్టడం ఏంటి, అసలు నువ్వెవడు నేనెవడు, నాకెవడు కొడుకు గిడుకు ఏమీ లేదన్నాడు మణిగుప్తుడు. ఆ గణపతి తెల్లబడి, మైత్యం వచ్చిందా నీకు? యువరాణి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తుంది, పచ్చి బాలింతరాలు. పద పద నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏవో మాట్లాడుకుంటే నీకంత కోపం వస్తే ఎలాగోయ్, తప్పు, పద పద అన్నాడు. ఇతను వదిలించుకున్నాడు. నువ్వెవడో కూడా నాకు తెలీదు, యువరాణి ఎవరో తెలీదు. ఇదేవిడ అక్కడేదో ఒక యువరాణిని తప్పించుకొస్తే ఇక్కడ ఇంకో యువరాణి తగిలింది నాకు అనుకున్నాడు. కానీ తన తమ్ముడి పనేమో ఇది అని అనుమానంగా ఉంది. కొంచెం ముందుకెళ్ళేసరికి అలా సైనికులు పైనుంచి పిల్లాడిని ఎండలో పడుకోబెట్టడానికి బయటికి తీసుకొచ్చిన యువరాణి రాజేశ్వరి ఇతన్ని చూసేసింది. పైనుంచి సైనికుల్ని పంపించింది, అల్లుడు గారు కింద ఉన్నారు తీసుకురండి అని. పైకి తీసుకుపోయారు. తీసుకెళ్తే ఇతను అల్లుడు గారు కాదు, నాకు అసలు తెలియదు అంటాడు. రాజుకు అర్థం కాలే, ఏం చెయ్యాలి వీడిని. సరే భవనంలో చేర్చండి, బయటికి వెళ్ళనివ్వబోకండి అన్నారు. అతను అన్నాడు, నేను ఏ భవనంలోనూ ఉండనండి, నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. నేను అసలు ఈ ప్రాంతం వాడిని కావాలంటే నా గుర్తులవి నా దగ్గర నా గుర్రంతో పాటు ఉన్నాయి, చూదురు కానీ 2 సైనికులను నాతో పంపండి అన్నాడు. 2 సైనికులతోటి ఇతను సత్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ బామ్మను చూశాడుగా. ఈ దారిలో కనపడ్డ గణపతి ఇతను వెనకాల వచ్చి ఆ బామ్మను చూసేసరికి తెలబడి, ఓసి బామ్మ ఇక్కడెట్టా ఉన్నావే నువ్వు అన్నాడు. ఒరే గణపతి నువ్వేటా వచ్చావు? ఇదిగో మన రంగరాయుడు అన్నయ్య, ఈయన కృష్ణరాయుడు అని చూపించింది. ఓహో ఇదే జరిగింది. వీళ్ళిద్దరూ ఒకేలా ఉండటం వల్ల యువరాణి కూడా పొరపాటు పడుతోంది. సరే ఇతనికి ఏమనిపించింది, తన తల్లిదండ్రులు సొంత ఊరు వదిలిపెట్టి శత్రువుల భయానికి వేరే ఊళ్ళో వ్యవసాయ క్షేత్రం కొనుక్కుని జీవిస్తుంటే ఇప్పుడు ఆ మాట చెప్తే కుదురుతుందా? మన పరిస్థితి ఏంటో మనకు తెలీదు. నాకు కూడా ఏం తెలియదు, ఆ ముసలావిడ చెప్పిందే కథ. నేను కాదు మా తమ్ముడు అంటే మీ నాన్న ఎవరు అని వస్తుంది కదా. అది చెప్పడం ఇష్టం లేదు ఇతనికి. సరే వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో వెతుక్కోవాలి, రంగరాయలు ఎక్కడున్నాడో. ఈ గణపతి కొద్ది రోజులు వీడి మనసు కుదిరేదాకా నాతో ఉంటాడని రాజ సైనికులకి చెప్పాడు రాజుగారికి. మేము మాట్లాడుకుని వస్తాం అని చెప్పి. సరే రాజుగారు వాళ్ళు ఊరుకున్నారు. పిల్లాన్ని తీసుకొచ్చి పెట్టినా పిల్లాన్ని చూసినా ఏం ఉత్సాహం కలగటం లేదు వాడికి. అబ్బాయికి ఆసక్తి లేదు, అసలు తెలియదు కదా. ఇంతలో ఏమైంది, ఈ రంగరాయలు ఆ రత్నగిరి చేరాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇతను ఊళ్ళోకి రాగానే మణిగుప్తుడు ఊళ్ళోకి వచ్చేసాడని వాళ్ళందరూ ప్రతి వాళ్ళు, బాబు ఎప్పుడు ట్రిప్ తీసుకెళ్తారండి అని అడగటం మొదలుపెట్టారు. నేనేం ట్రిప్పు, నేనే ట్రిప్ మీద ఉన్నా, నేనేం చేయగలుగుతాను. అతనికి అర్థం కాల. ఈ మాలతి అని ఆవిడ మాధవసేన తాలూకు చెలికత్తె ఇతన్ని చూడంగానే, మీకోసం యువరాణి చాలా బాధపడుతుంది, రాజుగారు మీకు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, మీరేం ఆలోచించకండి రండి అన్నాడు. నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది ఉత్కళ రాజకుమార్తెతోటి, ఈవిడెవరో నాకు తెలియదు అంటాడు. సరే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయిని గుర్తుపట్టల అతను. కానీ వీళ్ళు చెప్తున్న మాటలను బట్టి చూస్తే అతనికి ఏమనిపించింది, నాకు ఒక అన్నయ్య ఉండాలని చెప్పేవాళ్ళు, ఆయన ఎక్కడికో తప్పిపోయాడన్నారు, ఒకవేళ ఇది ఇలాంటిదా ఈ కథ అదేనే అని ఇప్పుడు ఆయన ఇంటి కోసం ఆ మణిగుప్తుడి అసలు మణిభద్రుడి అసలు సొంత ఇల్లేది, అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. నాయన వచ్చావా, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళావురా ఆ పెంచుకున్న ఆవిడ. ఇతనికి ఆశ్చర్యం వేసింది. అంటే ఎక్కడ ఏమిటి, మెల్లిగా ఆవిడతో కూర్చుని ఎట్లా వాళ్ళకు ఒక 3 ఏళ్ల శిశువు దొరికాడో కనుక్కున్నాడు. అంటే ఈయన మా అన్నయ్య. సరే ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో తెలియాలి. ఆ రోజులో ఫోన్లా ఏమైనానా, సరే నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఒకవేళ మా అన్నయ్య కనుక వస్తే అక్కడికి రమ్మని చెప్పి ఇక్కడ చెప్పేసి వాళ్ళతో కలిసి ఉత్కళ రాజ్యానికి ప్రయాణం అయ్యాడు. ఎదురు బదురు వచ్చేసరికల్లా అన్న తమ్ముడు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు. ఈ రంగరాయలనేమో ఉత్కళ రాజ్యంలోకి ప్రవేశపెట్టారు, ఈ మణిగుప్తుడినేమో ఈ రత్నగిరి రాజ్యంలోకి ప్రవేశించారు. వాళ్ళేమో ఆ కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో కనపడిందిగా ముసలావిడ సత్రంలో,
ఆవిడేం చెప్పిందంటే, బాబు వీళ్ళు క్షత్రియులే, మీకేం భయం లేదు, వీళ్ళ తండ్రి దేవగిరి ప్రభువు, దేవరాయలు వీళ్ళకి తెలుసు ఆ పేరు. ఆయన రాజభ్రష్టుడైపోయాడు, ఆయన యొక్క కుమారులే వీళ్ళిద్దరూ, ఆయన కూడా ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పేసరికి సరే వెళ్ళిపోయి తల్లిదండ్రిని కలుసుకున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఇతనికి రంగరాయలకు ఒక కత్తి దొరికింది అమ్మవారి వల్ల. ఆ కత్తి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి విజయం సంప్రాప్తిస్తుంది. తమ ఇద్దరి మామగారుల సహాయంతో కొంత సైన్యాన్ని ఏర్పరచుకుని అన్నదమ్ములు ఇద్దరు తమ శత్రువుల మీద దాడి చేసి దేవగిరిని మళ్ళీ స్వాధీనపరుచుకుని తండ్రిని ఆ రాజ్యానికి పంపించి, ఇద్దరు చెరో రాజ్యానికి అల్లుళ్ళుగా ఉన్నారు కదా, ఈ 3 రాజ్యాలు ఇట్లా ట్రయాంగిల్గా ఉంటాయి. ఈ ముక్కోణపు రాజ్యాలని చక్కగా పరిపాలించుకుంటూ హాయిగా ఉన్నారు. దీనికి బేసిక్ ఇతను ఏం చేశాడు, మొట్టమొదట ఇతనికి ఈ దారులన్నీ కొట్టిన పిండి, ఈ 3 రాజ్యాలకి తిరిగే ప్రాక్టీస్ ఉన్నవాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచటం కానీ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఇద్దరు కుర్రాళ్ళు చెరుకు రాజకుమార్తెని పెళ్లి చేసుకుని సంతానాన్ని కానీ పెద్దవాడయ్యాక ఇతను చేరుకున్నాడు వాళ్ళ అమ్మా నాన్నని. సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్, బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.